హాయ్ అండి, నమస్తే. శ్రీమణి ఏ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. నేను రైతు బజార్కి వెళ్ళానండి. అక్కడ తాజాగా నాకు కాలీఫ్లవర్స్ కనపడ్డాయి. తీసుకొచ్చాను, ఎందుకంటే ఆవకాయ పెడదామని చెప్పి. ముందుగా వెనకాల తొడుములన్నీ తీసేసుకుని వీటిని ఫ్లవర్స్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్స్గా కట్ చేసుకుని పెట్టుకుని వాటిని ఒక చిల్లులు పళ్ళెంలో వేసుకుని కడుక్కోవాలి. ఒక 4-5 సార్లు కడుక్కోవాలి ఉప్పు నీళ్ళు వేసుకుని. ఎందుకంటే వీటిల్లో పురుగుల ధనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి క్లాత్ తీసుకుని దాని మీద ఆరబోసుకోవాలి. ఎండలో మాత్రం ఆరబోయకండి. నీరంతా ఓడిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసుకుని ఉంచుకోవాలి. ముందుగా ఈ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు: కారం, ఆవగుండ, ఉప్పు, నిమ్మప్పు, నింబు సాల్ట్ అంటారు కదా, ఆ నిమ్మప్పు, తగినంత నూనె. వీటిని కొలుచుకోవటానికి నేను ఒక గ్లాసుని కొలమానంగా తీసుకున్నానండి. ఇదిగో ఈ టీ గ్లాస్ అనమాట. ఈ గ్లాసు తోటి గ్లాసు నిండా కారం, ఆవగుండ కూడా గ్లాసు నిండానే పోసుకోవాలి. తర్వాత ఆ గ్లాసులో సగం ఉప్పు పోసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూను నింబు సాల్ట్ని తీసుకోవాలన్నమాట. ముందుగా మనం కావలసినంత నూనె కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళాన్ని తీసుకోవాలి. ఈ పళ్ళాన్ని తీసుకున్న తర్వాత దీంట్లో ముందుగా కొలిచి పెట్టుకున్న కారాన్ని వేసుకోవాలి. తర్వాత ఇగో ఆవగుండని వేసుకోవాలి. ఉప్పు కూడా కొలిచి పెట్టుకున్నాం కదండి, ఆ ఉప్పును కూడా ఇదే మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి. ఇంకా చూడండి, ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నిమ్మప్పును కూడా ఈ 3 గుండ్లు వేసుకున్న దాంట్లోనే పైన వేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక బౌల్లో వేసుకుని ఇగో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కాలీఫ్లవర్లోని ఈ గుండలన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని తగినంత నూనె పోసుకోవాలి దాంట్లో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 4-5 సార్లు పైకి కిందకి కలుపుకోవాలి. అన్నీ కలవాలి. ఈ గుండలన్నీ కూడా ఈ కాలీఫ్లవర్ కలుపుకోవాలి. ఇదిగో చూసారా అండి, ఇలా కలిసిపోయి ఉంటుందన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈరోజే ఇది తినకూడదండి, ఎందుకంటే ఈ నిమ్మపు పుల్లదనం ఈ ఫ్లవర్స్కి అంటుకుని చాలా బాగా ఊరుతుందన్నమాట. రేపటికైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు గాలి తగలని ఈ డబ్బాలో వేసుకుని మూత పెట్టుకుని మనం ఉంచుకోవాలి. ఇలా పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ఆవకాయ మనకి ఖచ్చితంగా ఒక నెలైనా ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ ఆవకాయ చూశారు కదా, దీన్ని చాలా చిటికెలో అంటే ఒక 10 మినిట్స్లోనే దీన్ని చేసేసుకోవచ్చు. అసలు పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా ఇంట్లో అవసరానికి ఉంటుంది. తొందరగా ఏదైనా ఆఫీసుల నుండి అది వచ్చారనుకోండి, వచ్చి గబగబా వంట చేసుకోవాలను కొంచెం అన్నం వండుకుని ఏ రసమో పెట్టుకుని ఈ కాలీఫ్లవర్ ఆవకాయ వేసుకుని తినేయచ్చు. అందుకని చేతిపట్టున ఉంటుందని చెప్పి మీకు చాలా సులువుగా చేసుకునేదని చూపిస్తున్నాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మనం ఎప్పటిలాగే చెప్పుకునే మనలో మన మాట అండి. మనం ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలి అంటే కొన్ని విషయాల్ని మర్చిపోతూ ఉండాలి. అది ఏంటంటే ప్రతిదీ కూడా అతిగా ఆలోచించకూడదు. రెండోది ఏంటంటే ఎవరి దగ్గర కూడా సాధ్యమైనంత వరకు చేయి చాచకూడదు. మనకి గతంలో వచ్చిన చేదు అనుభవాలు జ్ఞాపకాల్లో అస్సలు కూడా ఇది అవ్వకూడదండి. మనం దాన్ని గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని సాగించకూడదు. మన నిత్య జీవితంలో ఈ దైనందిన కార్యక్రమంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉండాలే తప్ప భయపడుతూ మాత్రం జీవించకూడదండి ఎప్పుడూ కూడాను. ఇలాంటి విషయాలు ఎప్పుడు మనం కూడా మనల్ని తక్కువగా చేసుకోకూడదు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తక్కువగా చేసుకోవడం. అలా ఎప్పటికీ చేసుకోకుండా ఉంటే మనం తప్పనిసరిగా ప్రశాంతంగా జీవితాన్ని సాగించగలుగుతాం అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.